వచ్చి రావడంతో మొదటి రోజే ఇంట్లోకి ఎంటర్ అవగానే ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, అందరూ డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఇంట్లో ఉన్నారు అని అందరూ ఆనందించే కొద్ది క్షణాల్లోనే ఒక బాంబు పేలింది ఇంట్లో. ఆ బాంబు ఏంటంటే నామినేషన్స్. అప్పుడే 5 నామినేషన్ జోన్లోకి వెళ్ళిపోయారు. 5 శ్రీముఖి, అలాగే జాఫర్, అలాగే బాబా మాస్టర్, వరుణ్ సందేశ్ వైఫ్ వృతిక, వీళ్ళందరూ కూడా అప్పుడే 5 నామినేషన్కి ఎంపిక చేసేసారు ఈ వారం. ఎందుకంటే మొత్తం 90 రోజులు 3 నెలలు ఈ షో కంటిన్యూ అయినా 3 4 12 మంది ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాలి. ఎవ్రీ వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవ్వాలి. ఒకవేళ పరిస్థితులను బట్టి మధ్యలో ఒకవేళ ఎలిమినేషన్ లేకపోయినా ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, మనం ప్రీవియస్ సీజన్స్లో చూసాం కాబట్టి. సో ఫస్ట్ వీక్ అప్పుడే ఎలిమినేషన్లోకి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అప్పుడే ఎలిమినేషన్ సంబంధించి నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఎలా నామినేషన్స్ అనేది టాస్క్ల ఆధారంగా ఉంటుంది. కానీ ఫస్ట్ మాత్రం ఎవరిని ఎలాగా నామినేషన్కి ఎంపిక చేశారనేది బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ ఆధారంగా ఉంటుంది. అయితే ఆ డెసిషన్ వెనక ఒక టాస్క్, అది కూడా నిన్న ముందు ఎవరైతే 3 వచ్చారో ఆ 3కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఒక రకంగా సీక్రెట్ టాస్క్ అని ముందు అనుకున్నారు, కానీ ఇది వాళ్ళకి తెలియకూడదని వాళ్ళ పేపర్ పెట్టి డైరెక్ట్గా చదివేయడం వల్ల అదొక టాస్క్ అని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఆ ప్రశ్నలు బిగ్ బాస్ టీమే అడగమన్నారు అని అర్థమైపోయింది. కాబట్టి అది సీక్రెట్ టాస్క్ అని చెప్పడానికి కూడా లేదు. అయితే ఆ టాస్క్ ఆధారంగా వాళ్ళు చెప్పే సమాధానాల ఆధారంగా ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్పారో వాళ్ళందరినీ ఈ 5 చూసుకుంటే 5 సమాధానాలు చాలా దగ్గరగా ఉన్నాయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. ఆ ఎంపిక ద్వారా ఈ నామినేషన్ జరిగిందేమో అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. మేబీ అదే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఏ ఆధారం లేకుండా వాళ్ళని ఎంపిక చేయరు కదా, ఏదో ఒక టాస్క్ ఉండాలి. ఆ టాస్క్ ఇదని అనుకోవచ్చు. ఈ టాస్క్ ఆధారంగా వాళ్ళని అప్పుడే నామినేషన్స్కి ఎంపిక చేసేసారు. ఈ రేపటి నుంచి ఓటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎవరిని ఉంచాలి ఎవరిని పంపించాలి అనేది. అయితే ఈ 5 ఖచ్చితంగా ఒకళ్ళైతే బయటకు వెళ్తారు. శ్రీముఖి బయటకు వెళ్తుందా, జాఫర్ బయటకు వెళ్తారా, బాబా మాస్టర్ బయటకు వెళ్తారా, లేదంటే వరుణ్ సందేశ్ వైఫ్ వృతిక. ఒకవేళ ఈ ఫ్యామిలీలో ఒకళ్ళు కనుక బయటకు వెళ్ళిపోతే ఒకళ్ళే మిగులుతారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ ప్రజలు కనుక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉంటే ఎలాగా అనుకుంటే ఖచ్చితంగా ఓటింగ్ కనుక వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ప్రభావం చూపిద్ది. వరుణ్ సందేశ్ హీరో కాబట్టి వరుణ్ సందేశ్ ఒకవేళ సేఫ్ జోన్లోకి వెళ్ళినా, ఎందుకంటే వరుణ్ సందేశ్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటాయి కాబట్టి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళినా, వృతిక ఒకవేళ బయటకు వెళ్తారేమో, ఆమె ఎలిమినేట్ అవుతారేమో అని చూడాలి. మొత్తం నామినేషన్స్ పరం అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే టెన్షన్ కూడా వాళ్ళలో మొదలైపోయింది. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది. ఇక జైలు ఉంది, జైల్లోకి ఎవరు వెళ్తారు, వాళ్ళ నిర్ణయాలను బట్టి ఇంట్లో బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధంగా ఎవరైనా నడుచుకున్నా, బిగ్ బాస్ ఆదేశాలు ఎవరైనా పాటించకపోయినా అక్కడ జైలు రెడీగా ఉంటుంది, జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఓవరాల్గా అయితే నామినేషన్ల పర్వంలో ఏం జరుగుద్ది, ప్రజలందరూ కూడా ఓటింగ్ చేయండి, రియాలిటీ షోను ఆదరిస్తున్నారు కాబట్టి ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వండి. ఈ వీక్లో ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయింది, ఎలిమినేషన్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ వీక్ శనివారం కానీ ఆదివారం కానీ ఒకళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తంగా అయితే షో స్టార్ట్ అయింది, అప్పుడే నామినేషన్ పర్వం బిగిన్ అయిపోయింది. ఒక వారం రోజులు గడిస్తే ఒక వ్యక్తి ఇంట్లోంచి బయటకు కూడా వెళ్తారు. ఏం జరుగుద్దో చూద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.